తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పెద్దారెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సీరియస్ అయ్యారు. తాడిపత్రి ఏమైనా ప్రభాకర్ రెడ్డి జాగిరా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసినా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గటం లేదు. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేల్తున్నాయి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికొస్తే పంచె ఓడదీసి కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఫ్యాక్షన్ చేస్తానని మాట్లాడిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకరిగా కాదు, అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తారంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా? పార్టీ చేస్తాడు. తనను తాడిపత్రిలోనికి రానివ్వనని చెప్పడానికి తాడిపత్రి ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి జాగిరా అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి దాడులు చేస్తానంటే చేయించుకోవడానికి తానేమి అమాయకుణ్ణి కాదన్నారు. తనకు కుటుంబం ఉన్నట్టే నీకు కుటుంబం ఉంటుందని జేసీని హెచ్చరించారు. తాడిపత్రిలో 80,000 మంది తనకు ఓటు వేశారని, వారి కోసం తాడిపత్రిలోనే ఉంటానన్నారు. మా అంతు ఎప్పుడోసారి చూస్తూ కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూయించుకోనికి మేమే అమాయకులం కాదు. నీ ఇంటికాడ వంట మనుషులో డ్రైవర్లమో కూడా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట, లేకపోతే ఏందో చేస్తా అంట. నాకే విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండారు. నువ్వు కొడితే కొట్టించుకునేదానికి, నువ్వు ఏదైనా స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు. ఇంకోటి కూడా చెప్తాను, తాడిపత్రి ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటాను. దాదాపు 50 రోజుల తర్వాత తాడిపత్రిలో అడుగుపెట్టారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అల్లర్ల కేసులో షూరిటీ ఇవ్వడానికి తాడిపత్రి పోలీస్ స్టేషన్కొచ్చారు. పోలీసులు షూరిటీ తీసుకునేందుకు నిరాకరించడంతో ఆయన తిరిగి అనంతపురం చేరుకున్నారు.